హాయ్ అండి. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చేసి మనం పత్తిలో వచ్చేసి విత్తనాలనేది నాటడం జరుగుతుంది. కావేరి సీడ్స్ వాళ్ళది దూసరా అనే వెరైటీ ప్లాంటేషన్ చేయడం జరుగుతుందనమాట. ఎకరాకొచ్చేసి 2 ప్యాకెట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఎర్ర నేలలు, అంతేకాకుండా నల్లరేగడి నేలలు, అన్ని రకాల నేలలకి ఈ సీడ్ అనేది సూటబుల్. మనకి వర్షాధారంగా, అంతేకాకుండా నీటి వసతి కింద కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చనమాట. ఈ వెరైటీ గురించి చెప్పాలంటే మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఇది మీడియం బోల్ సెగ్మెంటు. మనకి కాయలనేది మీడియంగా రావడం జరుగుతుందనమాట. మనకి గులాబీ రంగు పురుగుని తట్టుకోవడం జరుగుతుంది. కాల పరిమితి డ్యూరేషన్ వచ్చేసి 130-140 డేస్ లోపు మనకి పంట చేతికి రావడం జరుగుతుంది. పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందనమాట. అన్ని రకాల రసం పీల్చే పురుగులను తట్టుకోవడం జరుగుతుంది. పింక్ బోల్ అన్నీ తట్టుకోవడం కూడా జరుగుతుందనమాట. చాలా ఎక్సలెంట్‌గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుందనమాట. మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని రకాల ఏరియాలకు కూడా ఈ సీడ్ అనేది సూటబుల్. కావేరి సీడ్స్ అంటే చాలా బెస్ట్ కంపెనీ అనమాట. అంతకుముందు మనకి జాదు, దాంతోపాటు ఏటీఎం ఇలా బెస్ట్ వెరైటీస్ని కూడా అందించడం జరిగింది. కాబట్టి విత్తనం ఎంచుకునేటప్పుడు బెస్ట్ వెరైటీ మీరు తీసుకొని సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నిటికీ ప్రధానం సీడే కాబట్టి సీడ్ ఎంచుకునేటప్పుడు మంచి స్టాండర్డ్ కలిగిన కంపెనీ విత్తనాలను మీరు ఎంచుకొని సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు కూడా మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నారు. లైక్ చేసి ఈ వీడియో చాలా మంది రైతుల సోదరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.